నా పేరు జి వెంకటేష్ యాదవ్, ఎక్స్ఎంపీపీ. గతంలో కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి మేము పనిచేసాము. అప్పటికి ఇప్పటికీ ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఒక 1 ఇయర్ కంప్లీట్కు మొన్న డిసెంబర్ నాటికి 9th ఆ రోజుకి ఈ రోజుకు చాలా అభివృద్ధిలో చాలా ముందంజలో వాళ్ళు పసిగట్టి ఈ గ్రామానికి మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు హెల్త్ సెంటరు మాకు మంజూరు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామంలో చాలా చురుగ్గా పనులు నడుస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి చేసి మా గ్రామంలో అందరము పార్టీ నాయకులం అందరం ఐకమత్యంతో ఉండి ఈ గ్రామాన్ని మంచి దాంట్లో చేయాలనేదే ఉద్దేశంతో అభివృద్ధి చెందాలి. గ్రామంలో ఎస్సీ పాపులేషన్ మా గ్రామంలో ఎక్కువ ఉంది కాబట్టి మన విలేజ్ల కన్నా మా డబుల్ బెడ్రూమ్లు ఎక్కువ ఇవ్వాలనేది మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ సీనియర్లు కానీ జూనియర్లు కానీ అందరూ కలిసిమెలిసి అందరము ఒకే తాటి మీదకి వచ్చి కులాలు భేదాలు లేకుండా ఐకమత్యంతో పనిచేయాలి. మా జమిసాపూర్ గ్రామ ప్రజలకు అన్ని అభివృద్ధి ఫలాలు అందియాలనేదే మా ఉద్దేశము. దాన్ని బట్టి అందరం మేము ఆలోచన చేసుకొని మళ్ళీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పెద్ద ఎత్తున గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలి. మహబూబ్ నగర్ రూరల్ మండలంలో నెంబర్ 1గా చేసి గతంలో కూడా చేశారు. దాన్ని కూడా అంత అభివృద్ధి చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజెస్ నిధులతోటి రోడ్లు వేశారు. మరి గతంలో ఉన్నా కూడా మేము పార్టీలో ఉన్నాం కూడా దీనికి చాలా తేడా ఉంది కాబట్టి ఈ 1 ఇయర్లోనే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోనస్ డబ్బులు కూడా ఈ టైం వరకు ఎప్పుడో రాలేదని చాలా రైతులు కూడా ఎందుకంటే ఎప్పుడు వేస్తారో అని కొద్దిగా అనుకోకుండా ఒక 90% ఇప్పుడు గవర్నమెంట్ సొసైటీకే ఇచ్చి వాళ్ళు క్వింటాలకు 500 బోనస్గా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మేము కూడా పార్టీలో పనిచేసాము. అప్పటికి ఇప్పటికీ తేడా ఉంది. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నెలనాడు కూడా పడలేదు ఆ వడ్ల పైసలు. ఇప్పుడు వేసిన 3-4 రోజులకే మరి రైతుల అకౌంట్లో జమ అయినాయి. కార్యకర్తల తరఫున పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా ఆయన దృష్టికి తీసుకుపోయి చాలా అభివృద్ధి చేయాలనేదే మా ఉద్దేశము. దానితో మేమందరం కలిసిమెలిసి పనిచేస్తామని. ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. 10 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ను చూసి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించిండ్రు. ఎందుకు గెలిపించిండ్రు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేయలేదు. ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు. ఇంకా వాళ్ళు చెప్పినవి ఏం చేయలేదు, ఆశ చూపినరు, చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2 లక్షల లోపు వరకు దాదాపుగా రుణమాఫీ అయిపోయింది. ఇంకా రుణమాఫీ కాని వాళ్ళకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది, ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దళిత బంధు అనేది సంక్రాంతి లోపల ప్రతి రైతుకు 2 టర్మ్ ఉంది. అంటే ఎకరాకు 7,500 చొప్పున 2 టర్ములకు కలిపి ఒకేసారి 15,000 రైతు భరోసా ఇవన్నీకే మా కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. అలాగే చాలామంది బీదోళ్ళు ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ను గెలిపించిండ్రు అంటే ఇండ్లు లేనోళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చూస్తే ఇల్లు ఇస్తామని ఇయ్యలే. ఈ కాంగ్రెస్ని గెలిపిస్తే ఇండ్లు వస్తాయి అనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ప్రతి ఒక్కరికి మేము కూడా మా జమిసాపూర్ గ్రామంలో ప్రతి కార్యకర్త ఎంత కష్టపడి కాంగ్రెస్ని గెలిపించాలని ఇల్లు తిరిగి వాళ్లకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఓట్లు వేయించుకునడం కూడా జరిగింది. ఇప్పుడు మెయిన్ ఏముంది, మన గ్రామంలో ఎక్కువ ఇండ్లు కావాలి, ఇండ్ల సమస్యనే ఉంది. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో మన జమిసాపూర్ గ్రామానికి జమిసాపూర్ కార్యకర్తలం అందరం కలిసి మా జమిసాపూర్ గ్రామానికి ఎక్కువ ఇండ్లు తీసుకొచ్చే ప్రయత్నం ఎమ్మెల్యే గారు